పెట్టుబడుల ఆయస్కాంతం నారా లోకేష్ మన రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడిని ఆకర్షించారు. 5 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ను వదిలి వెళ్లిన ఒక పెద్ద కంపెనీ తుఫాను వేగంతో మళ్లీ తిరిగొస్తుంది అంటూ నిన్న అందరినీ ఊరించిన లోకేష్ ఈ రోజు ఆ సీక్రెట్ ని రివీల్ చేశారు. రెన్యూ అనే సంస్థ మన రాష్ట్రంలో 82,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు లోకేష్ ప్రకటించారు. సోలార్ పవర్, విండ్ పవర్ లాంటి రంగాల్లో 15 ఏళ్ల అనుభవం ఉన్న రెన్యూ సంస్థ యూరప్, గల్ఫ్ సహా అనేక దేశాల్లో తన వ్యాపారాలు నిర్వహిస్తుంది. ఇది ఎంత పెద్ద సంస్థ అంటే గత ఏడాది వీళ్ళు ఉత్పత్తి చేసిన విద్యుత్ 60 లక్షల ఇళ్లకు ఏడాది పాటు సరిపోతుంది. అంటే మన రాష్ట్ర జనాభాలో 4వ వంతు మందికి కావలసినంత కరెంటుని ఈ ఒక్క సంస్థ ఉత్పత్తి చేయగలదు. మన దేశంలో గ్రీన్ ఎనర్జీ రంగంలో ఒక్క సంస్థ ఒక్క రాష్ట్రంలో పెడుతున్న అతిపెద్ద పెట్టుబడి ఇది. గతంలో రిలయన్స్ దేశం మొత్తం మీద 75,000 కోట్ల పెట్టుబడులు పెడతామని ప్రకటించింది. ఈ రెన్యూ సంస్థ ఒక్కటే మన ఒక్క రాష్ట్రంలోనే అంతకన్నా 7,000 కోట్లు ఎక్కువ పెట్టుబడి పెడుతుంది. ఇంత భారీ పెట్టుబడులు ఆకర్షించిన లోకేష్ కి పెట్టుబడుల ఆయస్కాంతం అనే పేరు కరెక్ట్ గా సూట్ అవుతుంది కదా.